పెళ్లి చేసుకోవచ్చు కదరా. నాకు లైఫ్ లో కొన్ని గోల్స్ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను. ముందు కాలం చూసుకుంటే పెళ్ళిళ్ళు అనేవి చాలా త్వరగా అయ్యేటివి. కానీ మన జనరేషన్ వచ్చేసరికి పెళ్ళిళ్ళు అనేవి ఇప్పుడు కెరీర్ ఇవన్నీ కారణాల వల్ల లేట్ అనేది అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఇంకా ఈ కొత్త జనరేషన్ అనేది చూస్తుంటే అప్పుడు ఇంకా వాళ్ళది ఎప్పుడవుతాయి అనే ఐడియా అనేది కూడా మనకు ఉండడం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫర్టిలిటీ అనేది ప్రిజర్వ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అవి ఎలాంటివి అంటే, మీరు ఒకవేళ మీ పెళ్ళి అనేది 35 ఇయర్స్కి అలా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎగ్ ఫ్రీజింగ్ లాంటి మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఆడవాళ్ళకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 30 ఏజ్ అనేది దాటినప్పుడు ఫర్టిలిటీ డిక్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని మీ ఎగ్స్ అనేవి ఎర్లీగా ఫ్రీజ్ చేసుకున్నారు అంటే అప్పుడు మీరు లేట్గా పెళ్లి చేసుకున్నా కానీ మీ ఎగ్స్ అనేవి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ గురించి వాడుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం సెమెన్ ఫ్రీజింగ్ కూడా. ఒకవేళ మగవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అంటే మీరు త్వరగా సెమెన్ అనేది ఫ్రీజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కోసం అనేది ప్లాన్ చేసుకోవడానికి ఇబ్బంది అనేది ఉండదండి.